హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నది కేక్ అండి. కేక్ చూపెడుతున్నాను. ఇది ఎందుకు చేశానంటే మా అబ్బాయికి హాస్టల్లో ఉన్నాడని చెప్పాను కదా, ఆ హాస్టల్లో ఉన్న అబ్బాయి కోసం నేను కేక్ చేసుకెళ్తున్నాను ఈరోజు. చూడండి, చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చింది కేక్ అయితే. నేను ఎలాంటి చాక్లెట్ పౌడర్ దీంట్లో యూజ్ చేయలేదండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇక్కడ నేను 3 ఎగ్గులు బ్రేక్ చేసుకొని ఇలా వేసుకుంటున్నానండి. 3 ఎగ్గులు కూడా ఒకేసారి ఎల్లో వైట్ కూడా వేసుకుంటున్నాను. ఈ 3 ఎగ్గులు బ్రేక్ చేశాక నేను ఇక్కడ ఎలక్ట్రిక్ బీటర్ తీసుకొని దీన్ని బాగా బీట్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ లేకపోతే మీరు మిక్సీ జారులో కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే మిక్సీ జారు వేడి ఎక్కుతుందో చూడండి. ఇలా బాగా ఎగ్ అంత బాగా నురుగు వస్తే కేక్ అంత బాగా సాఫ్ట్గా ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది. ఇక్కడ నేను ఇవన్నీ వేసుకున్నాక ఇక్కడ చూడండి బీటింగ్ అయిపోయాక ఇక్కడ ఒక 100 గ్రామ్స్ బ్రౌన్ షుగర్ అనేది నేను వాడుకుంటున్నాను. నార్మల్ షుగర్ అయితే నేను వాడట్లేదండి. అది కూడా మీకు ఎంత కావాలో అంత స్వీట్ని బట్టి వాడండి. నేనైతే ఇక్కడ 100 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. అలాగే అదే కప్పుతోనే నేను ఇక్కడ 100 గ్రామ్స్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా తీసుకుంటున్నాను. అలాగే ఒక 50 గ్రామ్స్ కేక్ జెల్ తీసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్నాక బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా మొత్తం అంతా బ్రౌన్ షుగర్ అనేది ఉంటుంది కదా, అది బాగా మెల్ట్ అయిపోతుంది బీట్ చేస్తున్నప్పుడు. అలాగే ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ మైదా తీసుకుంటున్నాను, ఆల్ పర్పస్ ఫ్లోర్. ఇక్కడ నేను పైనాపిల్ ఎసెన్స్ అనేది నేను యూజ్ చేస్తుంటాను. మీకు చాక్లెట్ కానీ వెనీలా కానీ మీకు ఏది ఇష్టం ఉంటే అది మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. అలాగే నేను ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యూజ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసాక బాగా పిండి స్మూత్గా వచ్చేలాగా ఇలా మొత్తం అన్నీ కలిసిపోయాక అన్నీ వచ్చేలాగా ఇలా నేనైతే బీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బీటింగ్ అయిపోయాక నేను ఇక్కడ కేక్ బౌల్ ఉంటుందండి, ఆ కేక్ బౌల్ లెక్క అనేది పిండి ఇలా వేసేసుకుని పైన కలర్ 3 కలర్స్తో వచ్చిన చెర్రీస్ వేసుకుంటున్నాను. పైన గ్రీన్, రెడ్, ఎల్లో ఇవన్నీ ఉంటాయి కదండి. ఇలా వేసేసుకొని పైన పిల్లలకి ఇలా కనిపిస్తే మధ్య మధ్యలో వాళ్ళ పంటి కింద పడుతుంటే ఇష్టంగా తింటారు. అలాగే నేను చాకో చిప్స్ కూడా వాడుతున్నానండి పైన. ఇవన్నీ వేసుకున్నాక నేను చూడండి రెడీ అయిపోయింది. నేను ఇక్కడ వేసేసుకున్నాను అన్నీ కూడా. ఇక్కడ నేను ఆల్రెడీ ముందే ఇక్కడ ప్రీ హీట్ కని పెట్టున్నాను. చూడండి ఇలా స్టాండ్స్ పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ప్రీ హీట్ ఉన్నాను ముందుగానే. ఈ బౌల్ ఇప్పుడు కేక్ బౌల్ ఉంది కదా, దీనిపైన మనం స్టాండ్ పైన అనేది పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అంటే 30 మినిట్స్ తర్వాత చూసినప్పటికీ ఇలా కేక్ చాలా బాగా వచ్చింది. చూడండి, సాఫ్ట్గా ఫ్లఫీగా ఎలా కూడా అంటుకోకుండా చేతికి చాలా నీట్గా చాలా బాగుంది. మీకు ఆయిల్ అనేది ఇష్టం లేకపోతే మీరు సేమ్ 100 గ్రామ్స్ బటర్ కూడా వేసుకోవచ్చు అండి. బటర్ వేసుకున్నా కూడా ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూడండి, మనం వేసుకున్న చెర్రీస్ చాకో చిప్స్ అన్నీ కింద వచ్చేస్తున్నాయి. చాలా బాగుంది కదా. ఇలా కింద వచ్చినప్పుడు పిల్లలు తింటుంటే ఇంకా కూడా ఇష్టంగా తింటారు. చూడండి, సాఫ్ట్గా ఉంది, ఎలా కూడా అనేది కూడా లేకుండా ఫ్లఫీగా స్పాంజీగా వచ్చింది కేక్ అయితే. చేతికి కూడా పిండి ఎక్కడ అనేది పచ్చిదనం అనేది అంటుకోకుండా చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ నైఫ్ తీసుకొని ఇలా స్లైసెస్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే బాక్స్ లెక్ అనేది చిన్న పీసెస్గా అనేది మనం కోసి పెడితే పిల్లలు కొంచెం వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు హాస్టల్లో ఉంటారు కదా, కొంచెం చిన్న పీసెస్ అనేది చేసి పెట్టేసి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఎన్ని పీసులు తినాలనేది ఐడియా కొద్దీ వాళ్ళు తింటూ ఉంటారు. అలాగే కేక్ ఇవ్వడం వల్ల వాళ్ళకు అలా ఎలా పడితే అలా తుంచేసుకొని తినేస్తుంటారు పిల్లలు. అలా లేకుండా మనం ఇలా ఇవ్వడం వల్ల నీట్గా మంచిగా కూడా పిల్లలంతా కూడా ఇక్కడ తింటారు. కాబట్టి నేను ఇలా స్లైసెస్ చేసి పెట్టానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి.
ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తానండి. మనము హెల్తీగా బిస్కెట్స్ చేసుకుంటున్నాం కదా ఈరోజు. అది ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా చూడండి చివరి వరకు. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇవి పిల్లలకి చాలా హెల్తీ అండి. పిల్లలు పెద్దలు కూడా ఈజీగా ఇంట్లోనే మనము బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేయొచ్చు. ఎవరైతే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి మంచి మంచి హెల్తీ వంటలు నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియోని షేర్ చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ ప్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా 2 స్టాండ్లు అయితే పెట్టుకున్నాను. మూత పెట్టేసి 7 to 8 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచుతున్నానండి వీటిని. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్పు పల్లీలు ఉంటాయి కదండి, 1 కప్పు వరకు వేసుకొనేసి బాగా వేయించుకోవాలి. బాగా దూరగా వేయించుకోవాలండి. ఇలా దూరగా బాగా వేయించేసుకున్నాక ఇలా అంటే మనకు పొట్టు అనేది వస్తుంది కదా, అంతవరకు అనేది వేయించుకోవాలి. అలా వేయించుకొనేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా పక్కన తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టుకున్నాక ఇవి కొంచెం సేపు బాగా చల్లారనివ్వాలండి. చూడండి, ఆ తర్వాత ఇలా పొట్టు ఇలా నలిపేస్తే మనకి పొట్టు అనేది వచ్చేస్తుంది. ఇలా పొట్టు అంతా మొత్తం వచ్చేసాక బాగా చల్లారాక ఇలా పొట్టు అంతా తీసేసుకోవాలి. ఇలా పొట్టు అంతా తీసేసుకున్నాక మనము ఇక్కడ పొట్టు అంతా సపరేట్ చేసేకి నేను ఇక్కడ ఒక జాలరీ లాగా యూస్ చేసుకుంటున్నానండి. కిందంతా ఒక బౌల్ పెట్టుకొనేసి అందులోకి ఇలా ఒక జాలరీ పెట్టుకొనేసి పొట్టు అంతా కింద బౌల్లోకి అనేది వెళ్ళిపోతుంది. చూడండి, సపరేట్ అనేది అయిపోయి గింజలు అనేది పల్లీలు అనేది సపరేట్ వచ్చేస్తుంది. ఇప్పుడు అవే ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు చూడండి నేను కొన్ని సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇవి గార్నిషింగ్ చేసుకోవడానికి పైన మనకు బిస్కెట్స్ పైన, లేదు మీకు వద్దు అంటే కాజు కూడా పెట్టుకోవచ్చు. ఇవి ఇప్పుడు మిగతా పల్లీలు నేను ఇలా మిక్సీకి వేసేసుకొని ఇందులోకి నేను ఇది మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇలా అనేది పొడిగా అనేది రావాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 స్పూన్ల షుగర్ మాత్రమే వేస్తున్నానండి. షుగర్ ఎక్కువ అవసరం లేదు. 2 స్పూన్ల షుగర్ వేసుకొని ఇందులోకి ఒక 2 ఇలాచీ కూడా వేసుకోవాలి. ఇలాచీ అవసరం లేదంటే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము 2 కూడా గ్రైండ్ చేయడం వల్ల మనకి ఇలా మెత్తని పేస్ట్ లాగా పీనట్ బటర్ లాగా మనకి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది బాగా. ఇప్పుడు ఇది మనము బౌల్లోకి ఒక బౌల్ తీసుకుని అందులోకి పీనట్ బటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ఇలా మొత్తం అంతా మనము ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు నేను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఒక జల్లెడ పెట్టేసి అందులోకి 1 కప్ మైదా వేసేసుకుంటున్నానండి. లేదంటే మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్ల 2 స్పూన్ల శనగపిండి కూడా వేసేసుకొని ఇలా జల్లించుకోవాలి బాగా. ఇలా అంతా మొత్తం జల్లించుకున్నాక ఇప్పుడు నిదానంగా స్లోగా మనము పిండి అనేది మొత్తం అంతా ఇందులో ఈ పొడిని అంతా స్లోగా మనం బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ అనేది మనకు వస్తుంది. ఇది మనము బాగా ముద్దలాగా రావాలి. మనకి కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఇలా వచ్చినాక కొంచెం సేపు పక్కన పెట్టేద్దామండి. ముద్దలాగా వచ్చేలా చూసుకోవాలి ఫస్ట్ అయితే. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్లేట్ తీసేసుకొని అందులోకి బటర్ పేపర్ ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్ డగ్గు పిండి అనేది ఉంది కదండి, ఆ పిండి తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా మధ్యలో కొంచెం ప్రెస్ చేసి మధ్యలో ఇలా చిన్న హోల్ లాగా పెట్టేసుకొని
అందులో మనం ముందే తీసి పెట్టుకున్నాం కదండి గార్నిషింగ్ కోసం పీనట్స్ పల్లీలు, అవి ఇలా మధ్యలో పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా బిస్కెట్స్ అన్నీ మొత్తం అన్నీ ఇలా ప్రిపేర్, మొత్తం పిండి ఉంది కదా ఆ పిండి మొత్తం కూడా ఇలా చేసేసుకోవాలి. మనకి ఎన్ని బిస్కెట్స్ అయితే అన్నీ కూడా ఇలా చేసుకోవాలండి. పగులు చీలికలు అనేది లేకుండా చూసుకుంటే బిస్కెట్స్ బాగా రౌండ్గా అనేది మనకు వస్తాయి. బాగా బిస్కెట్స్ కూడా పగుళ్ళు చీలికలు అనేది లేకుండా చూసుకోండి. బిస్కెట్స్ అయితే హెల్దీ బిస్కెట్స్ అండి, ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ వీడియోని చూసి నా ఛానల్ని చూసి బిస్కెట్స్ ఎలా చేయాలనేది చూడండి. మీరు చాలా ఈజీగా అవుతాయి. ఇక్కడ ఇప్పుడు మనం ప్రీహీట్ అయిపోయాక మూత తీసేసి ఇందులోకి ప్లేట్ పెట్టేసి ఇప్పుడు స్టాండ్ పైన అనేది ఈ ప్లేట్ అనేది మనం పెట్టాలండి. ఇప్పుడు నేను ఒక 15 మినిట్స్ తర్వాత నేను తీసేసానండి. మూత తీసి ఒక నైఫ్ కానీ ఒక స్పూన్ కానీ తీసుకొని ఇలా మనకు బ్యాక్ సైడ్ అనేది బ్రౌన్ కలర్ వచ్చింటే ఇది మాత్రం ఖచ్చితంగా మనకు బేక్ అయిందని, లేదంటే ఇంకా కొంచెం సేపు పెట్టుకోవచ్చు, ఒక 5 మినిట్స్ వరకు. ఆ తర్వాత చూడండి ఇక్కడ మనకు బిస్కెట్స్ అయితే బాగా బేక్ అయినాయి, బాగా చల్లబడ్డాయి. బిస్కెట్స్ వెంటనే కూడా తీయకూడదండి, ఎందుకంటే అవి వేడి మీద ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం నిదానంగా స్లోగా ఇలా బాగా చల్లారాక తీసుకుంటే మనకి ఆ బిస్కెట్ అనేది గట్టిగా అనేది ఉంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ ప్లేట్లలో పెట్టుకొని సర్వ్ చేసుకుందామండి బిస్కెట్స్ అనేది. ఇవి టీ టైంలో కానీ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ పెద్దలు కానీ ఈజీగా తినచ్చు, చాలా హెల్దీ అండి. టీ టైం బిస్కెట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, టీ టైంలో కూడా చాలా హెల్దీ బిస్కెట్స్. ఈజీ రెసిపీ అండి, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ ఛానల్ని చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వంటలు నేను చేస్తూనే ఉంటాను. మీరైతే నా ఛానల్ని చూసి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. నా ఛానల్ని ఏబీ హోమ్ కిచెన్ అండి. నా ఛానల్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈరోజు రెసిపీ చూసారు కదా, మరైతే నా ఛానల్ని